ఇదిగోండి పిచ్చుకలు పాపం మన ఇంట్లో గూళ్ళు పెట్టినాయి కదా, అవే పిచ్చుకలు, జంట పిచ్చుకలు అనమాట. ఇప్పుడు మనకి డోర్లు కట్టేస్తారు కదండి పాపం. డోర్లు వేసేస్తుంటే అవి చిన్నవి ఏవో పీచులు లాంటివి తెచ్చుకుని చక్క నోట్లో పెట్టుకుని వస్తున్నాయి. డోర్లు వేసేసి ఉన్నాయి. నేను కొంచెంసేపు ఒక పావుగంట డోర్లు తీసి ఉంచాను, ఒకవేళ వెళ్తాయేమో అని. ఒకవేళ లోపలికి వెళ్ళినానండి, మనం ఇంటికి వెళ్ళిపోతాం కదా, మనం ఉండే ఇంటికి, అప్పుడు అయినా డోర్లు వేసేసేయాలన్నమాట. అందుకని మళ్ళీ డోర్లు వేసేసా. కానీ పాపం నాకు చాలా బాధేసేస్తుందండి. పాపం పిచ్చి తల్లులు, మనిషి అయినా జీవైనా ఏదైనా ప్రాణి కదండి పాపం. అవి చూడండి ఎలా కొట్టి మిట్టాడుతున్నాయి. అయ్యయ్యో అయ్యయ్యో నా బంగారు కొండలో నాయనో నారాయణో. అయ్యో పాపం అండి. తీసేసి వెళ్తేనేమో భయం. ఇప్పుడు ఎలాగ ఏం చేయాలి? అయ్యయ్యో నారాయణ. ఎంత బాగున్నాయో చూడండి, జంట పిచ్చుకలు ఎంత బాగున్నాయో చూడండి, ఎంత బాగున్నాయో. పాపం నాకైతే చాలా బాధ వేసేస్తుందండి. ఇంకేదైతే అది వద్దు, డోర్ తీసేసి వెళ్ళిపోతాను. అయ్యో నారాయణ, ఎంత ఇది వచ్చింది తల్లి. అది కొంచెం చూసారా, నోటికి ఎలా పీచు పట్టుకుని ఎలా నుంచొని చూసారా. పాపం అండి, ఏదైనా ప్రాణే కదండి. ఎంత తిరుగుతున్నాయో చూడండి, కొట్టి మిట్టాడుతున్నాయి పాపం ఆ రెండు కూడా. అయ్యయ్యో అదిగోండి ఇంకోటేమో దాని మీద, బాత్రూమ్ మీద. పిచ్చి తల్లిలో ఎంత. అందుకే అండి మనం చిన్న ప్రాణినైనా పెద్ద ప్రాణినైనా మనుషులనైనా ఎవరినైనా బాగా చూడాలండి పాపం. కొందరు చూడండి మనుషుల్ని ఎంత చులకన భావంతో చూస్తారో.